అంటే ఇది యాక్చువల్గా ఉద్యమకారులని వాళ్ళ మీద కేసులు ఎత్తివేయాలి. ఎంత సింపుల్ డిమాండ్ ఇది. గవర్నమెంట్కి ఏమి ఫైనాన్షియల్ ఇంప్లికేషన్ ఉండదు, మంచి పేరు వస్తుంది. అయినా ఎందుకు చేయరు? తెలంగాణ ఉద్యమం నుంచి పుట్టుకొచ్చినటువంటి కేసీఆర్ ఆయన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బేసిక్గా వాళ్ళు ఉద్యమం ద్వారా గవర్నమెంట్ వచ్చింది కదా, మరి దాని యొక్క కారకులు ఉద్యమకారులు కదా, ఎందుకు చేయరు? అంటే ఇది ఒక ఏంటంటే ఒక కల్చరల్ ఆస్పెక్ట్ ఇందులో ఉంది. అంటే మేము పాలించే వాళ్ళం వేరు, ఉద్యమాలు చేసే వాళ్ళు వేరు. మీరు ఉద్యమాలు చేస్తూ ఉంటే అందులో నుంచి బెనిఫిట్ మేము పొంది మరి మిమ్మల్ని పాలిస్తాము, మీరు ఎక్కడ ఉండాలో అక్కడే ఉండాలి అనే ఒక యాటిట్యూడ్ చాలా క్లియర్గా కనబడుతుంది. సో అయితే పొరపాటు మనకి ఏమవుతుందంటే మనము దీన్ని మార్చలేకపోతున్నాం. ఎందుకంటే డబ్బు లేదు, ఇంకేం లేదు. మన దగ్గర శక్తి ఉంది, యుక్తి ఉంది, తత్వం ఉంది, రాజకీయం ఉంది, అన్నీ ఉన్నాయి, నిజాయితీ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు చేయలేకపోతున్నామంటే డబ్బులు పెట్టేవాడే రాజకీయంలోకి వస్తున్నాడు, వాడే నిలబెడుతున్నాడు. ఈ మధ్యకాలంలో ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ నోరు, బూతులు తిట్టడాలు, ఇది ఒక ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ అయిపోయింది. అది దాని ద్వారా కూడా అంటే ప్రజలు కూడా మూర్ఖులే. సో ఎందుకంటే అలాంటి వారు లైక్ చేస్తున్నారు గమ్మత్తుగా. అంటే దానికి విద్య లేకపోవడం, మళ్ళీ అటు పోయి ఇటు పోయి ఇక నాలంటి అయితే అది ఉంది ఏమి శాస్త్రము. సో ఎక్కడ ఎప్పుడే కానీ మళ్ళీ అది ఏమి అన్నట్టుగా ఇట్లా ఉంటుంది లెక్క. అయితే అప్పుడు ఉన్నటువంటి కేసీఆర్ గారు ఎందుకు చేయలేదు అంటే మూల కారణం ఏంటంటే నేను పరిపాలించాలి, మళ్ళీ వీళ్ళని ఒకవేళ కేసులు ఎత్తివేస్తే వీళ్ళు మళ్ళీ నా మీద ఉద్యోగం చేస్తారు. సో అందుకని వీళ్ళు ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచాలి. ఇందాక నాగేశ్వరరావు చెప్పినట్టు కేసులు నెంబర్ తిరుగుతూ ఉండాలి. ఇక వాడు ఎట్లా డిమోటివేట్ కావాలంటే నీ అమ్మ నేను ఇంత తిరిగితే నా గురించి ఎవరు సపోర్ట్ చేయడం లేదు నన్ను, సో గవర్నమెంట్ సపోర్ట్ చేయదు, ప్రజలు సపోర్ట్ చేయరు, ఆర్గనైజేషన్ సపోర్ట్ చేయరు అని ఆయన డిమోటివేట్ అయిపోయి ఇంకా ఉద్యమాల నుంచి విత్డ్రా అయిపోవాలి. సో దట్ వాజ్ ద మోటివ్. ఎగ్జాక్ట్లీ. సో దట్ వాజ్ ద మోటివేషన్, దట్ వాజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ కేసీఆర్ అనేది మనకు చాలా క్లియర్గా అర్థమైంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మనం రిక్వెస్ట్ చేయాల్సింది ఏంటంటే మీరు కేసీఆర్ గారి లాగానే పరిపాలన చేస్తారా, లేకపోతే మీరు ఏదైతే మాట్లాడారో లాస్ట్ 1 year 2 years 3 years 4 years సో ఆ బేసిస్ మీద మీరు పరిపాలన చేస్తారా అనేది మనము కేసీఆర్ గారు మన రేవంత్ గారికి మనం దీన్ని ఒక ఛాలెంజ్గా ఇస్తాలి. ఎందుకంటే ఎవరైనా పరిపాలిస్తారు ఇట్లా మామూలుగా డబ్బులతో పరిపాలించేవాళ్ళు, సో ఆస్తులు పోగేసుకోవాలి, సో అన్నీ ఎవరైనా చేస్తాడు. కానీ సమూలంగా నువ్వు అసలు ఈ ఉద్యమకారులకు సంబంధించి నేను ఒక్క 2 నిమిషాల తర్వాత వస్తాను, బట్ సమూలంగా సమాజాన్ని మారిస్తే అసలు ఉద్యమాలే ఉండవు కదా. ప్రస్తుతం ఈవెంట్ అవుతుంది. సో బట్ సమూలంగా అసలు మొత్తం మారిస్తే ఉద్యమాలు ఎందుకు వస్తాయండి? చక్కగా వనరులు అందరికీ అందేటట్లుగా, అందరికీ కావాల్సినటువంటి పౌర సేవలు, సో నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆరోగ్య సేవలు, నాణ్యమైన జీవనోపాధులు, ఒక లంచగొండితనం లేనిది, అవినీతి లేని సమాజాన్ని నిర్మిస్తే ఇవన్నీ ఎందుకు వస్తాయి సమస్యలు? రానే రావు కదా. కానీ అట్లా చేయడం లేదు కాబట్టి ఉద్యమాలు వస్తున్నాయి. సో తెలంగాణ దేశం మొత్తం 28 రాష్ట్రాలలో తెలంగాణకి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక కల్చర్ ఉంది, ఒక ఉద్యమాల కల్చర్ ఉంది. సో దీనికి మనం అందరం కూడా ఒక గర్వంగా మనం గర్వించాలి మన తెలంగాణలో పుట్టినందుకు. ఎందుకంటే ఇలాంటిది వేరే రాష్ట్రంలో లేదు. చాలాసార్లు నాకు ఆంధ్రలో వెళ్తే నాకు ఆంధ్ర వాళ్ళు అంటారు సార్ మీరా కొట్టాడ వాళ్ళు తెలంగాణలో ఉన్నటువంటి అలాంటి ఒక సంస్కృతి మాకు లేదు సార్, సో మాదంతా కూడా అదొక గమ్మత్తు ఉంటుంది అని అంటుంటారు. అట్లాగే అన్ని రాష్ట్రాలు చూస్తే ఇక్కడ లేదండి మనకంతా కూడా. సో అది ఒక ఇదైతే ఈ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండి, పోలీస్ అడ్మినిస్ట్రేషన్, ఈ కోర్ట్ అడ్మినిస్ట్రేషన్ ఏందండి చెత్త ఇది? అంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరు పోలీసులకి, అందరు ఇన్స్పెక్టర్లకి, అందరు ఐపీఎస్ ఆఫీసర్లకి ఈ 4 కోట్ల మంది శత్రువులాగా కనబడతారు. గమ్మత్తు ఏంటంటే అది విచిత్రమైనటువంటి విషయం ఇది. అంటే ఉద్యమకారులు అంటే వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు పాకిస్తాన్ నుంచి వచ్చిందా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వచ్చిందా, ఇరాన్ నుంచి వచ్చిందా, ఇరాక్ నుంచి వచ్చిందా, ఎక్కడి నుంచి వచ్చిందండి వీళ్ళు? మన పిల్లలు కదా వీళ్ళంతా కూడా, మన వాళ్ళు కదా. ఇంకా కూడా ఉద్యమం చేసి 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాలు అయితే కూడా ఇప్పుడు కేసులు ఏందండి? పోనీ మరి న్యాయ వ్యవస్థ అయినా కానీ వాడు టపా చేయాలి కదా. ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మళ్ళీ మనం కొట్టాలి ఆ ఉద్యమకారుల మీద కేసు ఎత్తేయాలని. సో ఆ కేసులు ఏదో టకటగా వాదించేసి టకటగా డిసైడ్ చేసుకోవాలి కదా, అది లేదు. చెత్త న్యాయ వ్యవస్థ ఉంది, చెత్త పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఉంది. ఇది మనము
దీని మీద కూడా మనం రిపీటెడ్గా మనం మాట్లాడాల్సినటువంటి అవసరం మనకు కనబడుతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ చేస్తాను, ఎంత చెత్తనో ఇది. ఇప్పుడు మేము మొన్న బస్ యాత్ర చేస్తాం, చంద్రకుమార్ సారు, గోవర్ధన్, అందరం చాలా మందిని ఇక్కడ ఉన్న వాళ్ళం కూడా బస్ యాత్ర చేస్తాము. 204 మీటింగ్లు పెట్టాము అబ్బా. సో ఎక్కడ మనుషులు కాబట్టి అక్కడ మీటింగ్లు పెట్టేసాం. వాళ్ళు ఆపిండు, మీటింగ్లు పెట్టాము. మాకు ఇక్కడ పెడితే బాగుంటుంది అనుకో మీటింగ్ పెట్టాము, ప్లాన్ ప్రకారం పెట్టాము, అన్ప్లాన్గా పెట్టాము, వాట్ ఎవర్. విచిత్రం ఏంటంటే ఈ 204 అంటే 134 పోలీస్ స్టేషన్ల పరిధులు అనమాట. నేనే పర్సనల్గా ఈ 134 పోలీసుల స్టేషన్లకి త్రూ మీ సేవ ద్వారా డేట్లు ఇచ్చి, సో క్లియర్గా మాకు పబ్లిక్ స్పీకర్ సిస్టమ్, ఎందుకంటే మేము మొత్తం స్టడీ చేశాను. ఓన్లీ మేము తీసుకోవాల్సిన పర్మిషన్ ఏంటంటే మైక్కి, బస్సు మీద మౌంటెడ్ మైక్ పెట్టాం కాబట్టి దానికి పర్మిషన్ తీసుకో అంతే. దానికి ఎంతో డబ్బులు కట్టాలి, కట్టాం. 250 రూపాయలు ఎంతో కట్టాం, అది కూడా కట్టి మొత్తం ఆన్లైన్లో చేయించాం. విచిత్రం ఏంటంటే ఏ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళు చూసుకోలే. మరి మీ సేవలో సబ్మిట్ చేసాము, ఎవరు తీసుకోలే, ఎవరు సింగిల్ పోలీస్ స్టేషన్ తీసుకోలేదు, ఎవరు చూసుకోలేదు. సో వచ్చేటోళ్ళు వస్తే వాళ్ళందరూ కూడా నన్ను చూసేవాళ్ళు, సమ్మరి దగ్గర పడని. సరే నా దగ్గరికి వచ్చేవాళ్ళు, ఇన్స్పెక్టర్, సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో ఒకరు వస్తే చెప్పినారు, బాబు ఇగో ఇది అప్లై చేస్తాం చూసామంటే పాపం నోరు కూర్చొని వెళ్ళిపోయేటోళ్ళు. ఇక్కడ విషయం ఏంటంటే మరి ఈ 134 పోలీస్ స్టేషన్ వాళ్ళు 204 కేసులు నా మీద పెట్టాలి, నా మీద కానీ మా పోలీసు మీద పెట్టాలి. 204 కేసులు పెట్టలే, 2 కేసులు పెట్టిండు నా మీద. ఎక్కడ పెట్టిందో 2 కేసులు అంటే దానికి ఒక ప్రత్యేకత ఉందన్నమాట. ఎక్కడ పెట్టిండంటే కేసీఆర్ గారు నిలబడినటువంటి గజ్వేల్లో పెట్టిండు, కామారెడ్డిలో పెట్టిండు 2 కేసులు. సో ఈ 2 కేసులు పెట్టినాక కూడా నాకు క్లియర్గా నేను నిందుతుంది కదా, దాని ప్రకారము మరి పంపాలి కదా, పంపలేదు. మొన్న ఈ మధ్యలో ఒక 15 రోజుల క్రితము గజ్వేల్ నుంచి ఒక నోటీస్ వచ్చింది. ఇప్పటివరకు ఇంకా కామారెడ్డి నుంచి రాలే నోటీసు, ఎప్పుడు తెలియదు మనకి. సార్ చూద్దామంటే ఇప్పుడు ఇది వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ యాజ్ అడ్మినిస్ట్రేటర్, యాజ్ యాక్టివిస్ట్గా. సో అంత అసలు ప్రొసీజర్ అంటే కూడా మనకు తెలుస్తుంది కదా ఇంకా డీప్కి వెళ్తే. సో అంటే ఎక్కడ పెట్టిందంటే కేసీఆర్ అంటే పోలీసు వాళ్ళ యొక్క యాటిట్యూడ్ చూడండి మీరు. అక్కడ ఎందుకు పెట్టింది అంటే రేపు మళ్ళీ ఆయన కేసు వస్తే, రేపు మళ్ళీ ఆయన గవర్నమెంట్ వస్తే మురళిని సతాయించడానికి 2 కేసులు రెడీ. సో అప్పుడు ఆ 2 కేసులు ఆయన నియోజకవర్గంలో కాబట్టి, సో ఆయన దృష్టిలో పడతారు కాబట్టి ఆ పోలీసు వాళ్ళు పెట్టడం జరిగిందనమాట. అంటే ఇంత ఒక చెత్త అడ్మినిస్ట్రేషన్ జరుగుతుంది మనకి. సో ఇవన్నిటి మీద కూడా మనం డెఫినెట్గా మనం ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఉండాలి, వెరీ ఇంపార్టెంట్. సో ఫైనల్గా నేను కూడా మనందరితో పాటుగా మనము ఈ ఉద్యమకారుల మీద కేసును డెఫినెట్గా వితిన్ 1 వీక్లోనే యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మనందరి తరఫు నుంచి మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఈరోజు మనకు ఉంది. సో రేవంత్ రెడ్డి గారు, సో దయచేసి, సో మీ అందరికి తెలుసు, మీకు తెలుసు, ప్రత్యేకంగా ఉద్యమకారులు ఎవరో తెలుసు, ఎందుకు చేసిందో తెలుసు అని చివరికి ఒక పాయింట్ చెప్పి వెళ్ళిపోతాను నేను. సో చాలా మంది మొన్న బస్ యాత్రలో మమ్మల్ని అడుగుతుండే, సార్ మీరు ఏంటి సార్ ఇంత డేర్ చేస్తున్నారు, అరే మీరు ఏంటి సార్ మిమ్మల్ని చంపుతారు కదా, సో ఏంటి సార్ మీకు అసలు మీ ధైర్యం ఏంది, మళ్ళీ ఆయన వస్తారు కదా, ఆయన వస్తే మీ పరిస్థితి ఏంటి, మీరు ఎక్కడికి పారిపోతారు, ఇట్లా ఎన్ని అనమాట. సో నేను ఒకటే మాట చెప్పేవాడిని, అంటే 12 మంది యువకులు, కొంతమంది ట్రైన్కి ఎదురుగా పోయి ఢీకొని చచ్చిపోయిండ్రు, కొంతమంది పెట్రోల్ పోసుకొని చనిపోయిండ్రు, కొంతమంది పురుగు మందులా చనిపోయిండ్రు, కొంతమంది ఊరు పట్టుకొని చనిపోయిండ్రు. అరే గంత వాళ్ళు ఘోరంగా చనిపోతే మేమేముందబ్బా మాకంత లైఫ్ కూడా అయిపోయింది యాక్చువల్గా. సో మేము మాదేముంది ఇంకో 10 సంవత్సరాలు పోతాం కావచ్చు మ్యాక్సిమం, గీమతం త్యాగం చేయలేమా అని చెప్పేసి. అంటే సారు ఆ ఏజ్లో సో బస్ యాత్ర చేయడం ఏంటండి జస్టిస్ గారు. సో అంటే చూడండి, అంటే ఇప్పుడు ఉద్యమకారులు పాపం అంత యంగ్ ఏజ్లో చనిపోయినప్పుడు మాకేం ప్రాబ్లము కదా. సో అంటే ఇది నేను ఏమంటున్నా అంటే మనకి మళ్ళీ మనము త్యాగాలు చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉండాల్సిందే, ప్రతి 5 సంవత్సరాలకి మనం కొట్లాడాల్సిందే. సో మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి తప్ప ఎవరో అమెరికా నుంచి వచ్చో ఇంకెక్కడి నుంచి వచ్చి మనం బాగు చేసే సమాజాన్ని, మన సమాజాన్ని మనమే బాగు చేసుకోవాలి, మన అడ్మినిస్ట్రేషన్ మనమే చక్కగా చేసుకోవాలి, మన రాజకీయ నాయకులు చక్కగా చేయాల్సిన బాధ్యత కూడా మన మీద ఉంటుంది. సో అందరం కూడా మనం దీన్ని పోరాడదాము. సో జై తెలంగాణ.